హలో ఫ్రెండ్స్, ఈరోజు ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను చూపిస్తున్నాను. ముందుగా ప్రాన్స్ బాయిల్ చేసుకోవాలి. ఒక డీక్షాలో క్లీన్ చేసిన రొయ్యలు అట్లానే వేసేసేయాలి. ఎక్కువ ఏం వేయకూడదు, వాటర్ కూడా పోయకూడదు. అలానే ఉడకబెట్టుకోవాలి. అందులో నుంచి వాటర్ వస్తుంది మీడియం ఫ్లేమ్లో. ఒక 10 to 15 minutes తర్వాత అదంతా రొయ్యలు దగ్గర పడిపోతాయి. దగ్గర పడిపోయినాక వాటర్ పక్కన తీసేసి రొయ్యలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ పోసి 1 cup ఆనియన్స్ వేయాలి. అది వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసేసుకోవాలి. అది మగ్గాక ఈ రొయ్యలు, డ్రై రొయ్యలు, ఉడకబెట్టిన రొయ్యలు వేసేసి అందులోనే కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసుకోండి. వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 3 పెద్ద సైజ్ టమాటోస్ అయితే 3 వేసుకోండి. నార్మల్ ఒక మీడియం సైజ్ అయితే 4 to 5 వేసుకోండి. టమాటోస్ ఎక్కువ వేస్తే బాగోదండి. జస్ట్ కొంచెం గ్రేవీ టైప్ మనకు అన్నంలో కలవడానికి టమాటోస్ వేస్తాం అన్నమాట. సో 3 పెద్ద సైజ్వి వేస్తున్నాను. చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి వేస్తున్నాను. అవి వేసేసాక బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes అట్లా వదిలేసి అంత లోపలికి మనకు ఇలాచి, లవంగం, మిరియాల పొడి ఒక 1 to 1.5 tablespoon మిరియాలు దంచుకొని అప్పటికప్పుడు వేయండి. ఇన్స్టెంట్ పౌడర్స్ వాడకండి. మనం అప్పటికప్పుడు దంచుకొని వేసిందే టేస్ట్ వస్తుంది. సో నేను అదే దంచుకొని వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఒక 10 minutes సిమ్లో మూత పెట్టి వదిలేసేయండి. అది వదిలేసిన తర్వాత ఒక 1 bunch కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని కలుపుకొని మళ్ళీ సిమ్లో ఒక 10 minutes వదిలేస్తే అంతే, టేస్టీ రొయ్యల కర్రీ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.